హైదరాబాద్ లో మూసీ రోడ్ ఎక్కింది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో నదిలో ప్రవాహం పెరిగింది. జియాగూడ, చాదర్ఘాట్, ముసారాంబాగ్ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. లోతట్టు కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లలో ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఎగువ నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం టోల్గా ఇటు జంట జలాశయాలు అయినటువంటి హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ మొత్తం టోల్గా కూడా రెండు కూడా నిండుకుండలు మారాయి. ఈ నేపథ్యంలో ఇటు హిమాయత్ సాగర్కు ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడం వలన ఈ యొక్క మూసీ నది ఏదైతే మనం చూస్తున్నామో మూసీ నది మొత్తం టోల్గా కూడా అయితే వరద ఉధృతి ఉగ్రరూపం దాల్చిందని తెలుస్తుంది. మొత్తం టోల్గా కూడా మనం చూస్తున్నాం నిండు కుండలా మారినటువంటి ఈ యొక్క మూసీ నది ముసారాంబాగ్ ఏదైతే ఈ యొక్క ప్రధాన అయితే మొత్తం టోల్గా ప్రధానంగా ఈ యొక్క బ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడ నుండి దిల్సుఖ్ నగర్ వెళ్ళేటటువంటి రూట్ని మొత్తం టోల్గా కూడా అధికారులు కాసేపటి క్రితమే మొత్తం టోల్గా కూడా దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. అయితే మొత్తం టోల్గా అయితే అక్కడ ఉన్నటువంటి ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్ అయితే మొత్తం టోల్గా కూడా అయితే వరద ఉధృతి గంటకు పెరుగుతుంది. మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ఇంకా పెరుగుతూనే వస్తుంది. కాబట్టి అయితే అధికారులు కూడా ఈ యొక్క వరద తీవ్రతను కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఈ రాత్రికి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అయితే ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ యొక్క ముషిరాంబాగ్ కానీ ఈ యొక్క చాదర్ఘాట్ కానీ అయితే ఈ యొక్క జియాగూడ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళని అందరినీ కూడా అలర్ట్ చేస్తూ వస్తున్నారు అధికారులు. రాత్రికి కూడా ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి వారు కానీ ఇటు మూసీ పర్యాటక ప్రాంత వాసులను కానీ అధికారులు అయితే అలర్ట్ చేస్తున్నారు. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. వాళ్ళని అయితే మొత్తం కూడా ఇక్కడ నుండి తరలించేందుకు అధికారులు సంసిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. హైడ్రా సిబ్బంది కానీ ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ మూసీ పర్యాటక ప్రాంత వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మొత్తం మనం చూసుకుంటున్నాం విజువల్లో. వీళ్ళందరినీ కూడా మొత్తం రెడ్ అలర్ట్ జారీ చేశారు. రెడ్ అలర్ట్ జారీ చేసే క్రమంలో వాళ్ళందరినీ పంపించడానికి అధికారులు కూడా సిద్ధమయ్యారు. ఎవరు కూడా ఇటువైపు రాకుండా మొత్తం కూడా ఈ యొక్క ఏదైతే జేసీబీ సాయంతో ఇక్కడ ఎవరు రాకుండా బోర్డులు ఏర్పాటు చేశారు. మనం చూసుకుంటే పోలీసు కూడా ట్రాఫిక్ సిబ్బంది ఎవరిని కూడా ఇక్కడ రానియకుండా మొత్తం టోల్గా అయితే మొత్తం భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. రాకపోకలు కూడా ఇప్పటికే నిలిచిపోయినట్టు క్రమం చూస్తున్నాము. అయితే ఎగువ నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వాగులు వంకలు ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ నీరు మొత్తం టోల్గా కూడా ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ చేరడం వలన ఆ యొక్క ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఇప్పటికే నిండుకుండలా మారిన నేపథ్యంలో వాటి నీటిని మొత్తం టోల్గా కూడా దిగువకు వదిలిపెడుతున్న క్రమంలో ఈ యొక్క మూసీ నదికి వరద ఉధృతి పెరుగుతూ ఉంది. ఈ యొక్క వరద ఉధృతి కారణంగా మొత్తం టోల్గా కూడా ఈ యొక్క మూసీ పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మూసీ పర్యాటక ప్రాంత ప్రజలందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో